ఈ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. ఎక్కడికి పోయినా కూడా ఒకటే మాట, మోడీ గారు వస్తున్నాడు కదా మొట్టమొదటిసారిగా, మాకు చూసే భాగ్యం కలుగుతుందా అని చెప్పి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. గేటెడ్ కమ్యూనిటీ ఇండ్లు కావచ్చు, అపార్ట్మెంట్లలో ఉన్న వాళ్ళు కావచ్చు, బస్తీలలో ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళు వాళ్ళు అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా మోడీ గారిని చూడడానికి, మోడీ గారి రోడ్ షోలో పాల్గొనడానికి ఉత్సాహం చూపుతూ ఉన్నారు. నేను ఒకటే ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రజలతో పాటుగా మా కార్యకర్తలు చుట్టుపక్కల ప్రాంతాల నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆన్ టైం తరలి రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మొన్ననే అమిత్ షా గారు ఒక మాట చెప్పిండ్రు. మా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కావచ్చు, సర్వే రిపోర్ట్స్ కావచ్చు, ఈ దఫా ఓటు భారతీయ జనతా పార్టీకే, మరీ ముఖ్యంగా మోడీ గారికే వేస్తామనేటువంటి మాట ఏదైతే ఉందో అది వాళ్ళ సర్వేలలో రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. మేము గ్రౌండ్లో తిరుగుతున్నప్పుడు కూడా అదే భావన రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. ముమ్మాటికి కార్యకర్తలు, నాయకులు, ఎలక్షన్ మేనేజ్మెంటు ఇవి ఉన్నప్పటికి కూడా ఈ దఫా డబ్బుకు కానీ, మద్యానికి కానీ, ప్రలోభాలకు కానీ ఆస్కారం లేకుండా వాళ్ళే కథానాయకులై భారతీయ జనతా పార్టీ గెలిపించాలనేటువంటి కృత సంకల్పంతో ఉన్నారు. ఎవరు ఆపలేరు. మరి ముఖ్యంగా ఈ మల్కాజ్గిరి పార్లమెంట్లో ఎంతమందిని అడిగినా నేను పోటీ చేయను అని చెప్పి బీఆర్ఎస్లో అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏమో మొత్తం దుర్బినే చూస్తుంది. డబ్బులు పెట్టి గెలిచే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, తిమ్మిని బమ్మి చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని వెతుకుతూ ఉంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు క్యాండిడేట్ లేరు, కాంగ్రెస్ పార్టీ కూడా క్యాండిడేట్ లేరు. ఇక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో తప్పకుండా గెలిచే పార్టీ బీజేపీ పార్టీ అనే భావన స్పష్టంగా కనబడుతూ ఉంది. ప్రజల భాషలో చెప్పాలంటే, చదువుకున్న వాళ్ళ భాషలో చెప్పాలంటేనో ఈ దఫా మేము మోడేసారి అంటున్నారు. బస్తీలలో ఉండేటువంటి సామాన్య ప్రజలు చెప్తున్న భాష ఏంటంటే, పోయినసారి అంటే ఏదో అయింది బిడ్డ, అయిపోయింది. అవి ఇక్కడ ఎన్నికలు కదా బిడ్డ, వచ్చే ఎన్నికలు మోడీ ఎన్నికలు, పెద్ద ఎన్నికలు కాబట్టి ఈ పెద్ద ఎన్నికలలో, మోడీ గారి ఎన్నికల్లో మాకు ఎవరితో సంబంధం లేదు బిడ్డ, మీకే ఇస్తామని చెప్తున్నారు వాళ్ళు. ఇవాళ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మెజార్టీ కార్యకర్తలు, వాళ్ళకు మద్దతు ఇచ్చినటువంటి నాయకులు కానీ ఈసారి మాత్రం మేము మోడీ గారికి ఇస్తాం. వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, మాకంటే క్లియర్గా ఈ దేశం సురక్షితంగా ఉండాలంటే, ఈ దేశం ప్రపంచ చిత్రపటం మీద గొప్ప దేశంగా పేరు తెచ్చుకోవాలంటే, ఈ దేశం 11వ స్థానం నుంచి వెళ్ళి 5వ స్థానానికి ఎదిగిన ఈ దేశం రేపు 3వ స్థానానికి ఎదగాలంటే మోడీ గారే కావాలి. లుంబిని పార్కులో పెళ్ళిన బాంబుల మోతలు, సాయిబాబా గుడి దగ్గర తెగిపడిన ముండాలు, గోకుల్ చాటు దగ్గర అమాయకులైనటువంటి ప్రజలు బలైన పద్ధతి, ఇవన్నీ మోడీ గారి హయాంలో అంతమైపోయినాయి. మళ్ళీ వేరే వాళ్ళ కొట్టేస్తే మళ్ళీ అవి వచ్చే ఆస్కారం ఉంది. ఇవాళ మా షాపులలో మెటల్ డిటెక్టర్లు లేవు, హైదరాబాద్లో మెటల్ డిటెక్టర్లు లేవు. ఇవాళ బయటికి వెళ్ళే మనిషి సురక్షితంగా మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చే వాతావరణం ఉంది. అంతకుముందు కొడుకును బయటికి పంపించినప్పుడు తల్లి, భర్త బయటికి పడ్డప్పుడు భార్య అడిగేది, క్షేమంగా రావాయా, జాగ్రత్త రావా అని చెప్పేది. ఇవాళ అలాంటి జాగ్రత్తలు లేవు. ఒక్కొక్కరు ఒక్కొక్క పారామీటర్, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా
అనేక మంది ప్రధానమంత్రులను చూసినాం మేము, పార్టీలను ప్రభుత్వాలను చూసినాం మేము. ఎవరు మాట్లాడినా రోడ్ల గురించో, ఎకానమీ గురించో, లా అండ్ ఆర్డర్ గురించో మాట్లాడేది. కానీ ప్రజల సంస్కృతి, సాంప్రదాయాలని, విశ్వాసాలని గుర్తించిన పార్టీగా, దాన్ని ఆచరించి అమలు చేసిన పార్టీగా భారతీయ జనతా పార్టీని చూస్తూ ఉన్నామన్నారు. 500 ఏళ్ల నాడు కోల్పోయినటువంటి భారత ప్రజల ఆరాధ్య దైవం ఇవాళ రామాలయాన్ని మళ్ళీ నిర్మాణం చేసి జాతికి అంకితం చేసిన తీరు ఇవాళ ప్రతి ఇంట్లో దాని రిఫ్లెక్షన్స్ ఉన్నాయి. ఇంకా పెద్ద నాయకులు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు మొదట కాంగ్రెస్ పార్టీ గెలవాలని చెప్పి కోరుకునే వాళ్ళు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఏమోనా మొన్నటి వరకైతే మేనేజ్ చేయగలిగినాం, మేము ఈసారి మేనేజ్ చేయలేకపోతున్నాం, మా ఇళ్లల్లో ఉన్న మహిళలు కూడా మోడీ గారికే ఓటేస్తా అంటారు, ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను, నేను 70 సంవత్సరాలున్నా ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను ఏమంటే మాట అంటే తార్కాణం అది. ఒకే దేశం, ఒకే చట్టం ఉండవలసిన ఈ దేశంలో 75 సంవత్సరాల కాలం పాటు ఒక దేశం 2 చట్టాలు అమలైనవి. ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్లో బుల్లెట్ల గాయాలతో రక్తం చిందని రోజు లేకుండే, లాల్ చౌక్లో జెండా ఎత్తాలంటే భారతమాత ముద్దు బిడ్డలుగా ప్రాణత్యాగం చేయాల్సిందే. కానీ ఇవాళ లాల్ చౌక్ కాదు, చివరికి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్న ప్రజలు కూడా మేము కూడా భారత్లో భాగమైతే బాగుండు అనేటువంటి స్థాయికి వచ్చింది. బలూచిస్తాన్ లాంటి ప్రాంతంలో ఉన్న ప్రజలు మేము కూడా భారత్లో భాగమైతే బాగుండు అనేటువంటి స్థాయికి వచ్చింది. ఇవాళ మోడీ గారు 29 రాష్ట్రాలలో భాషలు వేరైనా, ప్రాంతాలు వేరైనా, సంస్కృతులు వేరైనా, సాంప్రదాయాలు వేరైనా అన్ని ప్రాంతాల ప్రజలు మా మోడీ అని చెప్పి అక్కడ చేసుకున్న ఏకైక సందర్భం కూడా ఇదే. అది జమ్మూ అండ్ కాశ్మీర్ కావచ్చు, అది కన్యాకుమారి కావచ్చు, అది అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, గుజరాత్లో కచ్ కావచ్చు, అన్ని వర్గాల ప్రజలు ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాం. కానీ ఇవాళ ఈ దేశం గర్వపడే బిడ్డ మోడీ అని చెప్పి భావిస్తూ ఉన్నారు. మోడీకి స్వార్థం లేదు. మోడీ గారి 10 సంవత్సరాల పాలనలో స్కాములు లేవు. నో 2G స్కామ్, నో కోల్ స్కామ్, ఒక్క స్కామ్ లేకుండా మా ప్రభుత్వం అని చెప్పి గల్లెగరేసుకున్న పద్ధతిలో కొనసాగుతూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా భారతమాత ముద్దు బిడ్డలుగా సేవలు అందిస్తూ ఉన్నారు. అక్కడ వాళ్ళు కూడా ఇవాళ భారతదేశం పేరు చెప్పుకుంటే గర్వపడే పరిస్థితికి వచ్చింది, మోడీ గారి పేరు చెప్తే మరింత గర్వపడే పరిస్థితికి వచ్చిందని చెప్పి ఉన్నది. అంటే ఒక మాటలో చెప్పాలంటే అభివృద్ధితో పాటుగా ఆత్మగౌరవ బావుట సమున్నతంగా ఎగిరింది మోడీ గారి నాయకత్వంలో. కరోనా సందర్భం కావచ్చు, ఇట్లా అనేకం ఉన్నాయి. నేను ఒకటే, రేపు మోగేటువంటి ఎన్నికల నగారా తెలంగాణలో 12 సీట్లకు పైబడి గెలుస్తా అని చెప్పి ఏ రిపోర్ట్స్ అయితే ఉన్నాయో దాని తలదన్నే పద్ధతిలో కూడా రేపు ఉండబోతూ ఉంది. కాబట్టి ఇలా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని మోడీ గారికి స్వాగతం పలకాలని, దాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. నమస్కారం. ఇప్పుడైతే ఎవరు కనబడతలే కానీ ముందు ముందు చెప్తా. మల్కాజ్గిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి దాదాపు 3 లక్షల మెజార్టీతో గత ఎన్నికల్లో ఇంకా నేను చెప్తా, ఇంకా ఏముందో చెప్తా. మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ఓట్లు 9,20,000, 9,20,000, 38,000. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు 5,83,000 అనుకుంటా. భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఓట్లు 4,20,000. అందుకని ఇంతమంది చెప్పిన మీకు 2000